ఫస్ట్ డే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ డే జాయినింగ్ ఈరోజు. ఇదేమో నా కంపెనీ అనమాట. ఎందుకంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత మనం ఫస్ట్ డే వెళ్తున్నాం కదా, వాళ్ళు కొన్ని సర్టిఫికెట్స్ అయితే తీసుకురమ్మన్నా. నేను అన్ని జిరాక్స్లు అయితే పట్టుకుని వెళ్ళాను. బయట కూర్చుని ఇక్కడ టీ తాగొచ్చు అనమాట. ఇది క్యాఫ్టేరియా లాగా కామన్గా ఉంటుంది అన్నింటికి. నాకు ఫస్ట్ డే కదా చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను ఒక రూమ్లోకి తీసుకువెళ్ళారు. ఇక్కడ మనకి ఇండక్షన్ అయితే జరుగుతుంది. ఇండక్షన్ అంటే స్టార్టింగ్ మనకి జరిగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చూపిస్తారనమాట. ఇది ఆన్లైన్లో జరుగుతుంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను. హెచ్ఆర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక నాకు వాటర్ అవి ఆఫర్ చేశారు. తర్వాత టీ అయితే వచ్చారనమాట. ఇది టీ చాలా ఎక్సైటెడ్గా, చాలా టెన్షన్గా ఉంది. షుగర్ ప్యాకెట్స్ మనం షుగర్ తీసుకోవచ్చు. కాఫీ డే షుగర్ అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ చాలా లాంగ్ టైం ఆఫీస్లో ఇలా కాఫీ తాగి రిలాక్స్ అయిన తర్వాత బయట అంతా చూస్తున్నాను. నేను జస్ట్ క్లాసెస్ అయితే ఫాలో అవుతున్నాను. చాలా బ్రేక్స్ అయితే ఇచ్చారు క్లాస్కి మధ్య. వేరే కంపెనీస్ ఇంతలా ఉండదు. ఇక్కడైతే చాలా బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఇది పెద్ద మీటింగ్ రూమ్ అనమాట. నా మీటింగ్స్ అవి జరిగినప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని కాల్స్ అవి మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూస్ కూడా ఇట్లాంటి రూమ్లోనే తీసుకుంటూ ఉంటారు. చాలా ఎక్సైట్గా ఉంది. చుట్టూ నుంచి ఇది ఎన్నో ఫ్లోర్ అంటే 6th ఫ్లోర్. ఇక్కడ ఆల్మోస్ట్ 13 ఫ్లోర్స్ ఉన్నాయి. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది అనమాట. నేను చాలా నర్వస్గా కూడా ఉంది. మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు నేను మొత్తం వ్యూ అంతా చూద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. ఇట్లా టెక్ మహీంద్రా అవి కనిపిస్తుంది. నేను ఎప్పుడూ గచ్చిబౌలికి వెళ్ళలేదు. హైదరాబాద్ లొకేషన్ అనమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది. మీటింగ్ రూమ్ అవిని ఏంటంటే నాకు చాలా డేస్ అయిపోయింది కదా ఇలా ఆఫీస్కి వచ్చి. చాలా ఎక్సైటెడ్గా, చాలా నర్వస్గా. ఈసారి ఎన్నిసార్లు ఈ మాట చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు. తర్వాత నాకు లంచ్ వాళ్ళే ఆఫర్ చేశారనమాట. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. నాకు ఒక కూపెన్ ఇచ్చారు. కూపెన్ తీసుకున్న లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. పైన ఇలా ఏసీ ఇలా ఉందన్నమాట. ఇదంతా నాకు ల్యాప్టాప్ నుంచి అక్కడ ఒక తెరలా వస్తుంది. అక్కడ మనకి చెప్తారు. ఇండక్షన్ అయిపోయినప్పుడు అక్కడ చాలా ఏసీ ఎక్కువగా ఉంది. నాకు చలి పెట్టేస్తుంది. చాలా 25లో పెట్టినా 26లో పెట్టినా ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఉన్న తర్వాత వచ్చి ఆఫ్ చేశారు. బయట ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఏమన్నా మన లంచ్ బాక్సెస్ అవి తీసుకుని మనం ఇక్కడ తినచ్చు. తర్వాత నాకు రూమ్ షిఫ్ట్ చేశారనమాట. రూమ్ తీసాక అది అక్కడ ఇండక్షన్ జరిగింది. తర్వాత మైతీష్ని రమ్మని చెప్పి ఫోన్ చేశాను. వాడు ఇక్కడ దగ్గర ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. వాడు పక్కనున్న గలీలోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ హాస్టల్స్ అవి ఉన్నాయని చెప్పేసి చూపించాడనమాట. ఇక్కడ చాలా రష్ ఉంది. చాలా భీడ్, ఫుల్ రష్ అనమాట. ఇక్కడంతా కొంచెం ఒక రకమైన గల్లీ ఇది. గచ్చిబౌలి ఇలానే ఉంటుందట. తర్వాత వాడు నన్ను 2-3 హాస్టల్స్ అన్నీ చూసిన తర్వాత ఒక్కటి డిసైడ్ అవుదాం తర్వాత అని చెప్పేసి నేను అడ్వాన్స్ అయితే పే చేయలేదు. మనము ఎంత దారిలో వరాకిలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. నేను ఆల్రెడీ ఇదంతా లాక్ చేసేసాను కదా. ఫస్ట్ డే అయితే అలా అయ్యిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇదంతా మనకి ఇప్పుడు ఆఫీస్కి రాస్తున్నారు కదా, వీక్కి 3 డేస్, మంత్కి 11 డేస్ అనమాట. కొంతమంది ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ వీక్లో 11 డేస్ వచ్చి తర్వాత వీక్లో 11 డేస్ 1 మంత్ హాస్టల్ పే చేసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. అయితే ఇష్ట ఫస్ట్ టైం బైక్ మీద చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. అది హైదరాబాదు. మీటింగ్స్ అవి జరిగినప్పుడు లోపల నేను చాలాసేపు చిన్న రీల్స్ అవి తీసుకున్నాను అనమాట. ఏమేమి చాలా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదనమాట. మొత్తం రూమ్ అయితే కవర్ చేస్తూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి అన్నీ. నేను ఎందుకు ప్రైవేట్లో పెట్టేశాను. ఇప్పుడు నా ఫ్యూచర్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. పాయింట్స్ అయితే రాసుకుంటూ ఉన్నాను అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారో. తర్వాత సెకండ్ డే ఆఫ్ ద ఆఫీస్ అనమాట. సెకండ్ డే వెళ్ళాను. నాకు ఇంకా ల్యాప్టాప్ ఇవ్వలేదు. బట్ ఏంటంటే చాలా ఎక్సైటెడ్గా, చాలా ఇంకా ఎవరు ఏమీ తెలియదు. మా టీం మెంబర్స్ అయితే ముందు రోజు కాల్ చేశారు. మా టీఏలో ఆయన ఓకే నేను ఇక్కడ ఉన్నాను ఇండక్షన్లో అంటే అయిపోయిన తర్వాత నాకు మీట్ అవ్వని చెప్పారు. ముందు రోజు నాకు ఒక కిట్ అయితే ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్, ఒక కప్, ఒక డైరీ ఇచ్చారు. నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత క్యాఫ్టేరియా అనమాట. ఆ రోజు యానివర్సరీ ఏదో జరిగింది. మొత్తం అంతా డెకరేషన్ అయ్యి చేశారు. ఈవినింగ్ ఏదో పార్టీ ఉందంట. నేను ముందు రోజు రిజిస్ట్రేషన్ నాడు నేను వెళ్ళలేదు. నేనైతే వెళ్ళలేదు అనమాట. కొన్ని ఫొటోస్ అయితే తీయాను కానీ చాలా క్లారిటీ మిస్ అయింది. మనమే సెల్ఫీ తీసుకుందామని చెప్పి సెల్ఫీ తీసుకున్నాను. చాలా బాగా డెకరేట్ చేశారు. ప్రీవియస్ ఆఫీస్ బెంగళూరులో ఉండేది. అక్కడైతే ఇంకా బాగా చేసేవాళ్ళు. ఇక్కడ ఓకేగా చేశారు, పర్వాలేదు.
ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు కదా. నెక్స్ట్ బయట ఇలా ఉంటుంది అనమాట. మనం బిలియర్డ్స్ ఆడుకోవచ్చు. చాలామంది ఆడుకుంటారు ఇక్కడ. నా రోజు నేను జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను. సెకండ్ అయితే చాలా బోరింగ్గా అనిపించింది. అక్కడ మనకి ఇలా జస్ట్ క్యారమ్స్ ఉంది. మనం ఏమన్నా ఆన్లైన్లో ఒక యాప్ ఉంటే యాప్ నుంచి మనం అలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు అనమాట. నేను కొన్ని స్నాప్స్ అవి తీసుకున్నాను. మొత్తం అంతా చాలా బాగా అనిపిస్తుంది. దగ్గర రోజు చూసి ప్లేసెస్ ఏమనిపించింది ఫస్ట్. తర్వాత రోజు ఏమైంది క్లయింట్ విజిట్స్ అనమాట. చాలామంది వచ్చారు. ఆ క్లయింట్స్ భలే ఎక్సైట్. ఇంకా వాళ్ళందరూ స్పీచ్లు ఇచ్చి కేక్ అయితే కట్ చేశారు. చూసాను మీరు. But yeah, I think always it was in a case where we don't have enough leaders visiting and Hyderabad and all. But the 6 years. So 5 years has passed since my visit to Hyderabad last time. Explain about my agenda to promote the transformation with the holistic point of view. And we have 6 point category of my agenda. The first one is the portfolio. As you may have. yeah, whatever way you want. It's up to you. You have to like this. One, two, three. Thank you very much. Thank you. ఫైనల్లీ నా డేట్ అలా అయింది. ఓకే, వెరీ ఎక్సైటెడ్ అనమాట. చాలామంది సెకండ్ డే చాలా బాగా జరిగింది అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. అక్కడ మనకి కాఫీ మిషన్ ఉంటుంది అనమాట ఇక్కడే. తర్వాత మనం కాఫీ తాగొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. చిన్నగా బాగుంది. ఇది కింద మనకి లాబీలో అనమాట. చాలా బాగుంది అని నేను వీడియో తీశాను. ఇట్లా ఉంటుంది. పక్కన లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట కాఫీ తాగుతున్నప్పుడు. నా షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్ అవుతుంది. 11 అయిపోతుంది. 11 అయిపోయేటప్పుడు కొంచెం సెల్ఫీ తీసుకున్నా. ఏం చేయాలో అర్థం కానప్పుడు జస్ట్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటాను అనమాట. డిఫరెంట్ డేస్ డిఫరెంట్గా నా మూడ్స్. బై ఫ్రెండ్స్, ఈ ఇండస్ట్రీ.